చూద్దాం గాంధీ హిల్స్ ఎలా ఉండిద్ది. చాలా రోజుల నుండి అనుకుంటున్నా వెళ్ళాలని, ఎలా వెళ్ళాలో అసలు నాకు కూడా అర్థం కాల. ఇప్పటికి నేను వీకెండ్ కాబట్టి వీకెండ్ ప్లాన్ చేసుకున్న సండే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం కృష్ణానది దాకా వచ్చేసాం. ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం కండిషన్ కూడా సూపర్, వెదర్గా బాగానే ఉంది. నేను మధ్యాహ్నం టైంలో బయలుదేరా కాబట్టి ఆ సమయంలో అసలు కృష్ణానదిలో నీళ్ళు ఉండవులే అసలు అనుకున్నా. కాకపోతే కొద్దిగైనా ఉంది. వింటర్ సీజన్ కదా, ఇంకా బాగానే ఉండిద్ది. ఫుల్ ఎంజాయ్ చేశాను నేను ఈరోజు మాత్రం. మీకు కూడా చూపిస్తూ పోతుంటే గాంధీ హిల్స్ ఎలా ఉండిద్ది. అదిగో వచ్చేసాను నేను విజయవాడకి. అదిగో అదే నేను వెళ్ళిపోయే డెస్టినీ. స్టేషన్లో నుండి అలా దిగేసి అలా వచ్చేసేటప్పటికి ఇక్కడ మొత్తం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. చిల్లర తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఫోన్పేలు అవన్నీ ఉండవు అని చెప్తారు. ఆల్మోస్ట్ చిల్లర తీసుకెళ్తే బెటరు. ఒక 20 రూపీస్ అలా తీసుకుంటాడు. బాగానే ఉండింది. ఇది ఒక బెస్ట్ కార్ పార్కింగ్ ప్లేస్. బైక్స్ ఉంటే పైకి దాకా వెళ్ళిపోవచ్చు. కొండ మినిమం 1.5 కిలోమీటర్స్ ఉండిద్ది పైకి వెళ్ళడానికి, నడవడానికి. కాకపోతే బైక్ వేసుకుంటే ఆ బైక్కి కూడా మనం డబ్బులు తీసుకెళ్ళాలి. టికెట్ తీసుకొని మనం బైక్తో స్టార్ట్ అయిపోతే, నేను మాత్రం నడుచుకుంటూ వెళ్ళాను. మధ్యలో ఆగుతూ జూమ్ చేస్తా, కొద్దిగా వ్యూ పాయింట్ నాకు నచ్చినాయి దగ్గరలో, అందుకే జూమ్ చేస్తా ఆగి వెళ్ళాను నేను. ఈ పాప చూడండి అసలు ఎలా నడుస్తుందో. ఇక్కడ కపుల్స్ వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు. ఇక్కడ నుండి చూసుకుంటే స్టేషన్ కూడా బాగా విజువలైజేషన్ బాగా కనబడింది నాకు మాత్రం. చాలా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా దుర్గమ్మ గుడి కూడా అదుగో అక్కడ కనపడుతుంది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళంగానే నేను తీస్తా. ఇంకా పైన వ్యూ బాగుండిద్దంట చెప్పారు చాలామంది. నేను అది చూసుకొని వచ్చాను. విజయవాడ స్టేషన్ చూసుకుంటే జూమ్ చేసి చూపిస్తున్నా. వ్యూ మాత్రం సూపర్గా ఉండిద్ది. 4:30 ఆ టైంలో అసలు ఆ కండిషన్ కానీ, ఆ వెదర్ కండిషన్ కానీ, నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ తర్వాత కూడా వర్షం పడింది. ఇక్కడైతే ఫ్యామిలీ వీకెండ్కి చాలా బాగుండిద్ది. ఎందుకంటే ఇక్కడ ఉయ్యాలు ఊగడానికి, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఫ్యామిలీగా గడపడానికి, ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేయడానికి తిరుగుతూ ఉంటారు కదా పార్క్స్కి. ఇలా ఈ టైంలో అయితే బాగానే ఉండిద్ది, సూపర్గా ఉండిద్ది. మనం ఏం జరిగిద్దో దాన్ని బట్టి. ఇంకొద్దిగా ముందు ఇంకా ఉందంట. నాకు ఇప్పటికీ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఎక్కాలనిపిస్తుంది. ఎక్కే కొద్దీ కూడా ఆ వ్యూ పాయింట్ అనేది అసలు చాలా అందంగా ఉంది. మెట్లు కూడా బాగా కలర్ఫుల్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సింగిల్స్ వస్తే మాత్రం చాలా కలరింగ్ ఉండిద్ది. వీకెండ్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఫుల్ హ్యాపీనెస్గా ఉంటారు. నేను మాత్రం